హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందడి మొదలైంది. సిటీలో మటన్ చికెన్ షాప్స్ ముందు ఉదయం నుంచే క్యూ కట్టారు పబ్లిక్. పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్ చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో దావతులు చేసుకుంటున్నామంటున్నారు సిటిజన్లు. హైదరాబాద్ సిటీలో 31st సెలబ్రేషన్ ఇప్పటి నుంచే మొదలైనాయి. అంటే ఉదయం నుంచే అంటే వీకెండ్ కలిసి రావడంతో భారీ ఎత్తున అంటే బారులు తీరుతున్నారు మటన్ చికెన్ షాప్ దగ్గర. ఇప్పుడు మనం ప్రజెంట్ పంజాగుట్టలోని మటన్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మామూలు టైంలోనే అంటే వీకెండ్ రోజే వందలాది మంది ఇక్కడ క్యూ లైన్లో ఉంటారు. కానీ ఈ రోజు మాత్రము 31st వీకెండ్ కలిసి రావడంతో ఈ మటన్ షాపు ఎంతో ఫేమస్. పంజాగుట్టలో ఈ మటన్ షాప్ అంటేనే అంటే ఇక్కడ మాత్రం ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది బారులు తీరినట్లు మనకైతే కనిపిస్తున్నది. సో ఇప్పుడు మనతో పాటు మటన్ షాప్ ఓనర్ ఉన్నాడు. ఈ రోజు ఎట్లుంటుందో అని చెప్పేసి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. మీ షాప్ అంటేనే పంజాగుట్టలు అంటే ఎంతో ఫేమస్ ఉంటుంది. ఈ షాప్ ఆదివారం రోజే కొన్ని వందల క్వింటాల చికెన్ పోతుంది అని చెప్తుంటారు. హోల్సేల్గా కావచ్చు లేకుంటే మామూలుగా కొనడానికి వచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు 31st వీకెండ్ కలిసి వచ్చింది. ఎన్ని మేకలను కట్ చేశారు, ఎన్ని క్వింటాల చికెన్ అమ్ముడు పోతుందని మీరు అనుకుంటారు? అన్ని డైలీ ప్రతి ఆదివారం వస్తాం కదా, దాంతో అలా న్యూ ఇయర్ అని డబల్ సేల్ ఉంటుంది. చికెన్ డబల్ ఉంటుంది, మటన్ డబల్ ఉంటుంది. కస్టమర్లు కూడా అది ఎక్కువ ఉంటుంది. అందరికీ మటన్ అవసరమే ఉంటుంది కదా, దాని గురించి రష్ ఎక్కువ ఉంటుంది. ఏమన్నా ఈ 31st సందర్భంగా ఏమన్నా రేట్లు పెరిగినాయా? ఏం రేటు అదే రేటు, ఏం పెరగలేదు. అంటే మటన్కు కేజీ మటన్ ఎంత రేటు ఉంది? మటన్ కేజీ 800, బోటి 200 కేజీ, తలకాయ 380 కేజీ. ఇది అంటే ఇప్పుడు మటన్ చికెన్ షాప్ల దగ్గర రేట్లు మాత్రం పెరగలేవు. ఈ షాప్ దగ్గర 5 గంటల నుండే బారులు తీరిన జనాలు అయితే బారులు తీరినట్లయితే కనిపిస్తుంది. సంవత్సరం లాస్ట్ రోజు కాబట్టి ఎట్లుండబోతుంది బ్రదర్? ఎక్కడ చేసుకుంటారు సెలబ్రేషన్? ఫ్యామిలీతో. ఏమేమి తీసుకోబోతున్నారు అన్న? ఇప్పుడు మటన్ చికెన్ తీసుకెళ్తున్నా. 1 కేజీ మటన్, కేజీ చికెన్. రేట్లు కూడా బాగానే ఉన్నాయండి. ఫ్యామిలీతోటి కేక్ సాయంత్రం కేక్ చేసేస్తాం, ఫ్రెండ్స్తో బంధువులతో ఎంజాయ్ చేస్తాం. అందరు కూర్చొని మాట్లాడుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, అంత దుమ్దాం. లాస్ట్ రోజు ఎండింగ్ ఇయర్ ఎండింగ్. మటన్ గురించి, తలకాయ కూర, లివర్ గురించి వచ్చాను. 31st చేసుకోవాలని స్పెషల్ అన్ని రకాలుగా తీసుకోబోతున్నారు. అన్ని రకాలు మన బావాలు సిస్టర్లు వస్తారు కదా, అందరికి మంచిగా వెరైటీ తినిపించాలని న్యూ ఇయర్గా, అందుకు సెలబ్రేట్ చేసుకోవాలని అంత కొత్తగూడ నుంచి ఇక్కడికి వచ్చాను నేను తీసుకోనికి. ఏమేమి తీసుకోబోతున్నారు? మొండి తలకాయ కూర, బోటి, లివర్, మటన్ అన్ని పోతున్నది. ఇంటి పైన అందరం కూర్చోవాలి, తాగాల కూల్ డ్రింక్స్. ఇక చికెన్ 4 కోడీలు తీసుకొని పోతున్నాం, గ్రిల్ చేసుకొని కేక్ కోసుడు మంచిగా. అదే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కదా అన్న, అన్నీ మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్నీ కారం గిన్నె అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మంచిగా గ్రిల్ చేసుకొని తినాలి. కేక్ చేసాం, అంతా డ్యాన్స్ ఈన్స్ అన్నీ ఉంటాయి చాలు. ప్రస్తుతం మనం అమీర్పేటలోని నాన్ వెజ్ మార్కెట్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు, అంటే మామూలుగా అన్ని కోళ్ళు ఇక్కడ అంటే మటను, చికెను, ఫిష్ అన్నిటికి సంబంధించిన ఈ మార్కెట్లో ఉంటుంటుంది, కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మనం నాటుకోళ్ళకి ఎలా డిమాండ్ ఉన్నది, ఫారం కోళ్ళకి ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనతో పాటు షాపు యజమాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, నాటుకోళ్ళకి డిమాండ్ ఎట్లా ఉంది 31st సందర్భంగా? ఫారం కోళ్ళకి ఎట్లా ఉంది? ఫారం కోడికి అయితే బాయిలర్ ధర ఎక్కువ అయింది, నాటుకోడి అయితే సేమ్ రేట్ అదే ఉన్నది. కేజీ నాటుకోడి ఎట్లా ఉంది కేజీ, అంటే ఫారం కోడి ఎట్లా ఉంది చికెన్? ఫారం కోడి చికెన్ 220 ఉన్నది, నాటుకోడి అయితే కామన్ రేటే ఉన్నాయి 380 కేజీ. రేట్ ఎక్కువ కాలేదు అది. ఇది ఇప్పటిదాకా మనం చికెన్ మార్కెట్ చూసాము. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫిష్ ఎట్లా సెల్ అవుతుంది, ఏంటి, ఎట్లా కస్టమర్లు కొంటున్నారని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం తీసుకుంటున్నారు ఈరోజు? 31st కదా వచ్చిన, 31st కదా, జర అందరూ వస్తూ గ్యాదర్ అవుతున్నాం ఫ్రెండ్స్ అందరూ. జర మంచిగా ఏం చేద్దాం, ఆల్ వెరైటీస్ కావాలని చెప్పి ఫ్రెష్ ప్రాన్స్ అన్నీ తీసుకున్నా. జర లైట్ జర ధూమ్ధామ్ చేయాలని. మంచి ఫిష్ దొరికింది నాకు లక్కీగా. డౌట్ఫుల్గా వచ్చిన అయితే ఫుల్ రష్ ఉంటుందని చెప్పి మంచిగా దొరికింది. మా చెరో వెరీ లక్కీ. ఫ్రెండ్స్తోనే చేస్తారా, ఫ్యామిలీతో? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మొత్తం అందరం ఎంజాయ్ చేస్తున్నాము. జర మంచి ఫిష్ దొరికింది, జబర్దస్త్ ఫిష్ దొరికింది. తీసుకుంటున్నారు సార్ ఫిష్? జర ఫిష్ అయితే నేను కట్లా ఫిష్ తీసుకున్నా, ప్రాన్స్ పెద్దగా తీసుకున్నా. జర ఫ్రై, జర పులుసు అన్నీ పెట్టి జర మస్తు ఎంజాయ్ చేయాలి. టోటల్గా ఎన్ని రకాలు తీసుకున్నారు, ఎన్ని కేజీలు తీసుకున్నారు? నేనైతే ఒక 3 kgs ఫిష్ తీసుకున్నా, ఒక 1 kg ఏమో ప్రాన్స్ తీసుకున్నా. మస్తు ఎంజాయ్ చేయాలని చూస్తున్నాం బస్. థ్యాంక్ యూ, విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది
పరిస్థితి అంటే నాన్ వెజ్ మార్కెట్లలో ఎక్కడ చూసినా ఫిష్ కావచ్చు, నాటుకోళ్ళు కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫారం కోల్సే కావచ్చు, ఎక్కడైనా కానీ సెల్ మాత్రము విపరీతంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అంటే ఏ నాన్ వెజ్ షాప్ దగ్గర చూసినా కానీ పబ్లిక్ మాత్రము బారులు తీరినట్లా కనిపిస్తున్నది. సో ఇప్పుడు ఫిష్ని కూడా విపరీతంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఐటమ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు, బంధువులు వస్తున్నారు. సో దోస్తులతో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పేసి తీసుకోవడానికి వచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు ఫిష్కి కూడా మంచి డిమాండ్ ఉందని కొంతమంది మనతో చెప్పడం అనేది జరిగింది. సో అంటే నాన్ వెజ్కి మాత్రము కొనడానికి 31st కలిసి సండే కలిసి రావడం, వీకెండ్ కావడం, 31st రావడం మాత్రం భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడానికి హైదరాబాద్ పబ్లిక్ అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.